హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలతాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ టోటల్గా 2 పార్ట్స్గా కంప్లీట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకు అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోస్ యొక్క లింక్ అనేది ఇస్తాను. ఖచ్చితంగా ఆ 2 వీడియోస్ చూసినాక ఈ వీడియో అనేది చూడండి, ఖచ్చితంగా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంకెలు 7, 4, 5, 2తో ఏర్పడే 4 అంకెల అతి చిన్న సంఖ్యను రాయమన్నారు. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. 4 అంకెలు ఉన్నాయంటే మనం ఏం చేసుకోవాలి? 4 ప్లేస్ వాల్యూస్ని రాసుకోవాలి, స్థాన విలువలను రాసుకోవాలి. మనకు 4 అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్య అన్నారు. కాబట్టి ఇందులో ఉన్న అతి చిన్న అంకె ఏది? 2. తర్వాత చిన్న అంకె 4, తర్వాత చిన్న అంకె 5, తర్వాత చిన్న అంకె, తర్వాత పెద్ద అంకె 7. అంటే చిన్న నుంచి పెద్ద వరకు మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ మనకి ఇందులో 4 అంకెల చిన్న సంఖ్య అన్నారు కాబట్టి ఇందులో ఉన్న అతి చిన్న సంఖ్యను తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న చిన్న సంఖ్య 4, మళ్ళీ ఇవి రెండిట్లలో చిన్న సంఖ్య 5, తర్వాత చివరిగా మిగిలింది 7. అంటే మనకు ఈ అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్య ఏంటిది? 2457. 2457. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఆ వీడియో చూసినాకనే ఈ వీడియో అనేది చూడండి. నెక్స్ట్, ఇచ్చిన ఖాళీలలో సరైన గుర్తును ఉంచండి. ఇక్కడ మనకు 3848, 3684. ఇందులో లెస్ దాన్, ఈక్వల్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ 4 గుర్తుల్లో ఏది వస్తుంది అన్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి వేల స్థానంలో 3, 3 ఉంది కాబట్టి వేల స్థానం అనేది ఈక్వల్గా ఉంది. ఆ తర్వాత స్థానం వందల స్థానం. వందల స్థానంలో ఏముంది? ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి 8, 6లలో ఏది పెద్దది? 8 అనేది పెద్దది. కాబట్టి ఇటు సైడ్ మనం ఏముంచుకోవాలి? ఓపెన్ ఉంచుకోవాలి. ఇటు 2 డాట్స్ ఉంచుకోవాలి, ఇటు 1 డాట్. వీటిని కలిపిస్తే మనకి ఏమొచ్చింది? గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే 3846 గ్రేటర్ దాన్ 3684. ఇక్కడ గ్రేటర్ దాన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, 5 అంకెల అతిపెద్ద సంఖ్యను రాయమన్నారు. 5 అంకెల అతిపెద్ద సంఖ్య రాయాలి. 5 అంకెలు అంటే అందులో ఎన్ని స్థాన విలువలు ఉంటాయి? 5 స్థాన విలువలు ఉంటాయి కదా. అతిపెద్ద సంఖ్య అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం 9తో నింపాలి. ఎందుకంటే మనకు 0 to 9 అంకెలు మాత్రమే ఉన్నాయి. 0 to 9 అంకెలలో అతిపెద్ద అంకె ఏది? 9. కాబట్టి 9తో మనం నింపాల్సి ఉంటుంది ఈ స్థాన విలువలను. ఇక్కడ చూడండి, మనకేమొచ్చింది? అతిపెద్ద అంకె 99,999. 99,999 అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఒకవేళ మనకు 5 అంకెల అతి చిన్న సంఖ్య అడిగినప్పుడు ఏం చేయాలి? అలాగే 5 స్థాన విలువలు ఉంచుకోవాలి. తర్వాత అతి చిన్న సంఖ్య అన్నప్పుడు, అతి చిన్న సంఖ్య అంటే మనకు 0 to 9 వరకు ఉంటాయి నెంబర్స్ అని నేర్చుకున్నాం. కానీ 0 అనేది మనం ఫస్ట్ స్థాన విలువలో రాస్తే ఆ నెంబర్కి వాల్యూ ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం అతి చిన్న సంఖ్య అన్నప్పుడు ఫస్ట్ దాంట్లో 1 ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో 0, 0, 0, 0 అంటే ఎంత? అతి చిన్న సంఖ్య 10,000 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4,57,400 అంకెలలో రాయగా. ఇక్కడ మనకి అక్షరాలలో ఇచ్చిండ్రు ఒక సంఖ్య అనేది. ఆ సంఖ్య అనేది కింద అంకెలలో ఏ విధంగా ఉంటుందో రాయాలి. మనకు ఫస్ట్ దేంతో మొదలైంది? 4 లక్షలతో మొదలైంది. ఇక్కడ 5 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది కాదు. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 ఉంది. మరి చూసుకుందాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే ఇదేంటి? 40 లక్షలు అవుతుంది. మనకి ఇచ్చింది 4 లక్షలు అంటే ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటే కూడా మనకు సులువుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 4,57,400. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. క్రింద ఇచ్చిన సంఖ్యలు ఉన్నాయి కదా, దాన్ని సంక్షిప్త రూపంలో రాయమన్నారు. ఇక్కడ మనకి ఇచ్చింది 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు అంటే 3 కోట్లు ఇచ్చింది. 3 కోట్లు, 3 లక్షలు, 7,881. లాస్ట్లో మనకి 881 వస్తుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ మనకి 3 కోట్లు, తర్వాత ప్లస్ 3 లక్షలు అంటే లక్షల స్థానంలో 3 ఉండాలి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, లక్షల స్థానంలో 3 ఉండాలి. 3 లక్షలు. నెక్స్ట్ 7,000.
నెక్స్ట్ 800, నెక్స్ట్ 80, 1. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఏం చేసుకోవాలి, ప్లస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 0 + 0 0 0 0 అంటే ఇవన్నిటిని ప్లస్ చేస్తే 0 వస్తుంది. 0 + 1 1, ఇక్కడ అన్ని జీరోస్, ప్లస్ 8 8, ఇక్కడ 8, 7, 0 + 0 0, 0 + 3 3, 0కి 0 3. మనం హిందూ అరబిక్లో ఎట్లా కామాస్ పెట్టుకుంటాం, ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకున్నాక తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకుంటాం. అంటే మనకి ఏమొచ్చింది, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 3 కోట్ల నుంచి స్టార్ట్ అయింది కదా నెంబర్ అనేది. ఇక్కడ 3 కోట్ల నుంచి స్టార్ట్ అయిన నెంబర్ ఏది, 3 03 07 8 8 1. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితంగా మనం ఈ విధంగా చూసుకోవాలి, లేకపోతే ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. 3 కోట్ల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు లెక్కించుకోండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు. 3 కోట్లు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 3 కోట్లు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 3 కోట్లు. 3 కోట్లు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 33 లక్షలు అయింది. ఆప్షన్ ఏ అనేది కాదు. నెక్స్ట్ మళ్ళీ 3 కోట్లు తర్వాత 3 లక్షలు అంటే 10ల స్థానం అనేది 10 లక్షల స్థానం అనేది 0 ఉండాలి. ఇక్కడ చూడండి 10 లక్షల స్థానం 3 ఉంది అంటే ఇది కాదు. 10 లక్షల స్థానం 3 ఉంది అంటే ఇది కాదు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వానిలో 10,000 స్థానంలో 5 కలిగి ఉన్న సంఖ్య. క్రింది దానిలో ఇక్కడ 10,000 స్థానంలో 5 కలిగిన సంఖ్యను గుర్తించాలి. 10,000 స్థానం, 1, 10, 100, 1000, 10,000. ఇక్కడ 10,000 స్థానంలో 5 ఉంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఒకసారి చూసుకుందాం, ఇక్కడ ఇవి కూడా ఆప్షన్స్. 1, 10, 100, 1000, 10,000. ఇక్కడ 10,000 స్థానంలో 2 ఉంది, మనకు ఉండాల్సింది 5 కాబట్టి ఇది కాదు. 1, 10, 100, 1000, 10,000. 10,000 స్థానంలో 0 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ 1, 10, 100. ఇక్కడ చూడండి 10,000 స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, 1 కోటికి ఆంగ్ల సంఖ్యామానంలో సూచించేది. మనకు 1 కోటి అన్నారు కాబట్టి 1 కోటి అనేది రాసుకున్నాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1 కోటి అన్నారు. 1 కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి, 7 సున్నాలు ఉంటాయి. ఒకటి పక్కకు 7 సున్నాలు ఉంటే అది 1 కోటి అవుతుంది. ఇది హిందూ అరబిక్ మానంలో ఇచ్చారు. దీన్ని ఆంగ్ల సంఖ్యామానంలో సూచించేది ఏది, ఈ క్రింది ఆప్షన్లో ఏది కరెక్ట్ అవుతుంది అని అడిగారు. కాబట్టి మనం హిందూ అరబిక్ మానంలో అయితే 3 అంకెల తర్వాత ఫస్ట్ కామా పెట్టినాక 2 అంకెల తర్వాత కామాస్ అనేవి పెడతాం అంటే 1 కోటి అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఆంగ్ల సంఖ్యామానంలో మార్చాలి అంటే ఫస్ట్ 1 కోటి రాసుకుంటాం. ఆంగ్ల సంఖ్యామానంలో మనకు ప్రతి 3 అంకెల తర్వాత కామా ఉంటుంది కాబట్టి 1 2 3 అంకెల తర్వాత కామాను పెట్టుకుంటూ వచ్చాం. ఈ విధంగా 1 కోటి అనేది ఈ విధంగా ఆంగ్ల సంఖ్యామానంలో రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా గుర్తించాలంటే మనకు 1, 10, 100. 100 అయినాక ఏంటిది 1000, 10,000. మన దాంట్లో హిందూ అరబిక్ లో అయితే లక్ష వస్తుంది. ఇక్కడైతే ఏమొస్తుంది 100,000. 100,000 తర్వాత ఉన్న సంఖ్య మిలియన్, 1 మిలియన్. తర్వాత ఇది 10 మిలియన్ అవుతుంది, 10 మిలియన్లు. అంటే మనకి 1 కోటి ఈక్వల్ ఎన్ని మిలియన్లకు ఈక్వల్, 10 మిలియన్లకు ఈక్వల్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, 1 మందుల పెట్టెలో 2 లక్షల ట్యాబ్లెట్లు కలవు. ఒక్కొక్క ట్యాబ్లెట్ బరువు 20 మిల్లీగ్రాములు. అయితే ఆ పెట్టెలో ఎన్ని గ్రాముల ట్యాబ్లెట్లు పడతాయి? మనకు 1 మందుల పెట్టెలో 2 లక్షల ట్యాబ్లెట్లు ఉంటాయి. ఒక్కొక్క ట్యాబ్లెట్ బరువు ఎంత ఉంటుంది, 20 మిల్లీగ్రాములు ఉంటుంది. అయితే ఆ పెట్టెలో ఎన్ని గ్రాములు, మనకి ఇచ్చింది మిల్లీగ్రాములు, దానిని మనం గ్రాముల్లోకి కన్వర్ట్ చేసి ట్యాబ్లెట్ల బరువు అనేది చెప్పాల్సి ఉంటుంది. మనకు ఒక పెట్టెలో పట్టే ట్యాబ్లెట్లు 2 లక్షలు. ఒక ట్యాబ్లెట్ బరువు ఎంత ఉంటుంది, 20 మిల్లీగ్రాములు. అయితే ఒక పెట్టెలో ఎన్ని ట్యాబ్లెట్లు, 2 లక్షల ట్యాబ్లెట్లు ఇంటూ 20 చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక పెట్టెలో ట్యాబ్లెట్లు ఎన్ని ఉంటాయి, 2 లక్షలు ఇంటూ 20 మిల్లీగ్రాములు చేస్తే దీని యొక్క బరువు వస్తుంది. అంటే ఒక పెట్టె యొక్క బరువు అనేది మనకు మిల్లీగ్రామ్లో వస్తుంది. ఏం చేస్తాం, ఒక పెట్టె ఈక్వల్ టు 2 లక్షల ట్యాబ్లెట్లు ఇంటూ 20 మిల్లీగ్రాములు. ఇప్పుడు చేస్తే మనకు 2 2 4 40 లక్షల మిల్లీగ్రాములు ఆన్సర్ వచ్చింది. మనకు మిల్లీగ్రాములు కాదు ఆన్సర్ రావాల్సింది గ్రామ్. 1 గ్రామ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములు, 1000 మిల్లీగ్రాములకు ఈక్వల్. కాబట్టి ఏం చేసుకుంటాం, 40 లక్షలను బై
1000 చేస్తాం. అంటే 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది 4000 గ్రాములు. ఆన్సర్ ఎంత 4000 గ్రాములు. ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక మందుల పెట్టెలో 2 లక్షల ట్యాబ్లెట్లు ఉంటే అందులో ఒక్క ట్యాబ్లెట్ బరువు 20 మిల్లీగ్రాములు. అంటే 2 లక్షల ట్యాబ్లెట్ల బరువు రావాలి అంటే ఏం చేయాలి? 2 లక్షల ట్యాబ్లెట్లు ఇంటూ 20 మిల్లీగ్రాములు చేస్తే మనకు 40 లక్షల మిల్లీగ్రాములు వచ్చింది. అది మిల్లీగ్రాములో వచ్చింది. మనకు కావాల్సింది గ్రాములలో. అంటే 1 మిల్లీగ్రామ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ 1 గ్రామ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీగ్రాములకు ఈక్వల్? 1000 మిల్లీగ్రాములకు ఈక్వల్. కాబట్టి మనం ఏం చేసుకుంటాం? 40 లక్షలు డివైడెడ్ బై 1000 చేస్తే మనకు గ్రాములలో ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక కిలోలీటర్లో ఉన్న లీటర్ల సంఖ్య. ఒక కిలోలీటర్ అన్న ఒక లీటర్ అన్న ఒకటే కదా. ఒక లీటర్ ఈక్వల్ టు ఎన్ని? ఒక లీటర్ అంటే ఎన్ని ఉంటాయి అందులో లీటర్స్? 1000 లీటర్స్ ఉంటాయి. ఒక కిలోలీటర్స్లో ఎన్ని లీటర్లు ఉంటాయి అన్నారు అంటే 1000 లీటర్స్ ఉంటాయి. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దినపత్రిక 12 పేజీలలో ప్రతిరోజు ముద్రించబడుతుంది. ఒక్క దినపత్రికలో ఎన్ని పేజీలు ఉంటాయి? 12 పేజీలు అనేవి ప్రతిరోజు ముద్రించబడతాయి. ప్రతిరోజు 17,050 పత్రికలు తయారవుతాయి. ప్రతిరోజు ఎన్ని పేజీలు ముద్రించబడతాయి? ఒక్క దినపత్రికలో 12 పేజీలు ఉంటే ప్రతిరోజు ఎన్ని పత్రికలు అట్లా తయారవుతాయి? 1750 పత్రికలు తయారవుతాయి. అంటే ఒక రోజు 1750 పత్రికలు తయారవుతాయి. ఇన్ని పత్రికలలో ఎన్ని పేజీలు ఉంటాయి? ప్రతి ఒక్క దాంట్లో 12 పేజీలు ఉంటాయి. అంటే ఇవి రెండు ఇంటూ చేస్తే మనకు పేజీల సంఖ్య వస్తుంది కదా. కాబట్టి 12 పేజీలు ఇంటూ ఇన్ని పత్రికలు 1750 పత్రికలు చేస్తే మనకు 2,04,600 పేజీలు. 2,04,600 పేజీలు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, నేను 3rd క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన PDF అనేది అందుబాటులో పెట్టాను. కేవలం 45 రూపీస్కి మాత్రమే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు వాట్సాప్ చేయండి. కింద నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, టెక్స్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇంకా నేను 6th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన నోట్స్ అనేది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2-3 డేస్లో అది కూడా అందుబాటులోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.